నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా మహాసముద్రంలో ఘనంగా శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం, మెగా శాకాహార సద్భావన ర్యాలీ. వరంగల్లోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్ లో ఘనంగా 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా గంటాపూర్లోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సంగీతనాద ధ్యానం ఆత్మబోధన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పిఎస్ఎస్ఎం నార్త్ కరోలినా ఆధ్వర్యంలో అమెరికాలో విస్తృతంగా ధ్యాన శిక్షణ తరగతులు, వర్క్ షాప్లు. ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలోని గవర్నమెంట్ టీడబ్ల్యూ ఆశ్రమం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం, మెగా శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పీపీజే ట్రస్ట్ చైర్పర్సన్ శోభారాణి, ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల్ల ప్రసాద్, భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పాల్గొని శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో మెగా శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ నాగేశ్వరరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. सदानंद योगीश्वर महाराज की, अत्रि महाराज की, अत्रि महाराज की, अत्रि महाराज की, ज्ञान जगत की, पिरामिड जगत की, शाकाहार जगत की, श्यामा जगत की. अंदर क्या आपके పిఎస్ఎస్ఎం నార్త్ కరోలినా ఆధ్వర్యంలో అమెరికాలో ధ్యాన శిక్షణ తరగతులు, వర్క్ షాప్లు నిర్వహించి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు బాల వికాస్ ఫౌండర్, పిఎంసి డైరెక్టర్ మహేశ్వరి, అలాగే బ్రహ్మర్షి ప్రేమ్నాథులు. ఇందులో భాగంగా అమెరికా నార్త్ కరోలినా స్టేట్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండర్, పిఎంసి డైరెక్టర్ మహేశ్వరి, బ్రహ్మర్షి ప్రేమ్నాథులు పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టల గురించి తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలు, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలు తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమాలను పిరమిడ్ మాస్టర్లు జగదీష్, రాధిక, సుధాకర్, దివ్య, దీప్తి, నాగరాజు, రవి, మాధురి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మల్టీఫేసెటెడ్గా ఎదుగుతుంది. ఎందుకని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో యాక్టివిటీ ఉండాలి కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ ఒకటే అనుకుంటాం మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో వాళ్ళు ఇట్ ఈస్ ఓకే టు గివ్, ఇట్ ఈస్ ఓకే టు లూజ్ అనేది నేర్చుకుంటారు. మనం చూస్తాం, మీరు కూడా ఇండియా ఆర్టికల్స్ చదువుంటారు, బాగా 9th 10th రాగానే వాళ్ళ ఐఐటి ఓరియంటేషన్లో ఇట్లా పెట్టి మొత్తానికి వాళ్ళ బుద్ధి వాళ్ళ ఒక పౌల్ట్రీలో హెల్లా చేసి సీట్ వచ్చేస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సంగీతనాద ధ్యానం ఆత్మబోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, ధ్యాన గాన తంబుర పిప్పల ప్రసాదులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన గాన తుంబుర పిప్పల ప్రసాద్ చే నిర్వహించబడిన సంగీత వేణునాద ధ్యానం అందరినీ అలరించింది. ఈ సంగీత ధ్యానంలో అందరూ ఎంతో ఉత్సాహంగా సామూహిక ధ్యానం చేశారు. అనంతరం ధ్యానులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చిన్నయ్య శెట్టి, జీసీ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న భాస్కర్, ట్రస్ట్ చైర్మన్ టి రవీంద్ర శెట్టి, పిరమిడ్ మాస్టర్లు సిఆర్ నాయుడు, కృష్ణకుమారి, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. డాక్టర్ గారు చేపట్టుకుని స్టెథోస్కోప్ పట్టుకుని, అమ్మా ఎలా ఉన్నావు అంటే, నేను చాలా బాగున్నా అన్నావా, ఆయనకి మెంటలు వస్తుంది. అక్కడ ధర్మం ఉంది, నీ దగ్గర ఒక ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని ధర్మంతో క్రోడీకరించి ఆయనకి చెప్పుకోవాలి. అస్సలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పనే లేదండి. 1 కోటి మంది డాక్టర్లు కలిస్తే నీకు ఎంత వైద్యం చేస్తారో 250 రూపాయల పిరమిడ్ నీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అక్షర సత్యం.
మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా అన్నార్తులకు అభాగ్యులకు ఆపన్న హస్తం అందించి అండగా నిలుస్తుంది నారాయణ సేవా సంస్థ. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ చెంపాపేటలోని మినర్వా గార్డెన్స్లో నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. చేతులు లేని వారికి కృత్రిమ చేతులు, అలాగే కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 800 మంది వికలాంగులకు కృత్రిమ చేతులు, కృత్రిమ కాళ్లను అందించారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నారాయణ సంస్థకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. जो कि डिसेबल्ड है फिजिकली, जिनका हाथ नहीं है या पैर नहीं है, उनके यहाँ हाथ या पैर जो भी है उनके नाप का बना करके हम फिट कर रहे हैं, ताकि जो वो उनका जीवन अभी तक दूसरों के सहारे चलता था वो खुद के पैरों पर खड़े होकर के अपना जीवन सामान्य रूप से बिता सके। नारायण सेवा पिछले 45 साल से ये कार्य कर रही है। 2 महीने पहले हमने यहाँ मेज़रमेंट कैंप लिया था, उसमें 1200 पेशेंट आए थे, उनमें 850 पेशेंट का सिलेक्शन हुआ हाथ और पैर लगाने के लिए, कुछ का ऑपरेशन के लिए सिलेक्शन हुआ, उनका ऑपरेशन के लिए उदयपुर भेज दिया। 2 महीने हमारा हाथ और पैर बनने में लगते हैं। మంచిగా ఫ్రీగా ఉన్నది, మంచిగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగున్నది, బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా తొందరగా పని చేయించి పెట్టారండి. వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ధాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 20వ రోజు హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్చే ధ్యానము, సజ్జన సాంగత్యము అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ధ్యాన విశిష్టత, హిమాలయ విజ్ఞానం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధ్యానరత్న వెలుగపూడి లక్ష్మణరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, డాక్టర్ ఉపేందర్ చక్రపాణి, రమేష్, చంద్రమోహన్ 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం చేసేటప్పుడు ఎన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అవుతుందో, నవ్వుతున్నప్పుడు కూడా అన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అవుతుందని ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టి చెప్తున్నారు. వాడు ఎవరో చెప్పే తప్ప మనం నమ్మం, మనం చెప్పింది మనకు లెక్కలే. వాడు ఎవరో శంఖం నుంచి నీళ్లు పోసి నేను ప్రయోగం చేసినాను, నేను కనిపెట్టాను, వాడు చెప్తాను. ఇదంతా మనవాడు చెప్తుందే, మన దగ్గర ఉన్న వేదమే. వేదంలో లేని విషయం లేదు. ధ్యానానికి ఆ కాలంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్యం పిరమిడ్లో వరలక్ష్మి పూజ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మహిళలు కొత్త ధ్యానులకు వరలక్ష్మి రథం విశిష్టత, ధ్యాన విశిష్టతలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు. ఆటపాటలతో సజ్జన సాంగత్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మళ్ళా అది 2 రోజులు గుడిగా చేసినాక వస్తారు అందరు. మీరు చెప్తేనే కాదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, మీరు చెప్తేనే అర్థం. ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలోని గవర్నమెంట్ TW ఆశ్రమం స్కూల్లో పిరమిడ్ మాస్టర్లు నల్లబోయిన
కోటయ్య, సుమ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రఘుపతి, కళ్యాణి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ కృష్ణప్రసాద్ దంపతులు 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన విద్యార్థి బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది 200 మంది వరకు విద్యార్థులు మేమందరం శాఖాహారం ఇంట్లో. మేము ధ్యానంలోకి వచ్చి 4 years అవుతుంది. అంటే మాకు కూడా తెలియదు, ఇట్లా మీకు లాగానే మాకు తెలిసిన మాస్టర్స్ మేడం ఉన్నారు, మేడం సార్ 10-15-20 సంవత్సరాల నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అతి గుప్తమైన గొప్పదైనటువంటి యోగ విధానాన్ని నీకే ఎందుకు చెప్తున్నాడని తెలిసిన అర్జున, నీవు నా భక్తుడివి, నా సభునివయ్యా. నాపై నీకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసము భయంతో కూడినటువంటి విశ్వాసం కాదు, చనువుతో కూడినటువంటి విశ్వాసం ఉంది. ఈ చనువు అనేటువంటిది కూడా ఉంది కాబట్టి నువ్వు ఏదైనా సందేహం వస్తే నువ్వేది లోపల పెట్టుకోకుండా నిరభ్యంతరంగా నన్ను ప్రశ్నిస్తూ ఉండవు. ఇది ఏమైనా, ఇది ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉండవు. ఆ అడగగలిగేటువంటి చనువు కూడా నీకుందయ్యా, ఆ స్నేహతత్వం నీకుంది. అందుకే నీకు ఇది ఇప్పుడు బోధిస్తూ ఉండనయ్యా. సయేవాయం మయా తీర్థ్య యోగ ప్రోక్త పురాతన భక్తోషమే సకాచేతి రహస్యం ఏతదుత్తమం. ఈ ఉత్తమమైనటువంటి యోగ విధానాన్ని నీవు నా భక్తునివి, నా యొక్క స్నేహితును కాబట్టి నేను చెప్తా ఉన్నానయ్యా. శివసాయి పిరమిడ్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ప్రచలిత కేర్ సెంటర్లో భగవద్గీత పారాయణం నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు భగవద్గీతలోని 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు పారాయణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 2024 ఏడాది కృష్ణాష్టమి రోజు ప్రారంభించబడి ఈ రోజుకి 18 అధ్యాయాలు పూర్తయ్యాయి. మొదట శ్రీ కృష్ణామృతం పూర్తి చేసుకొని అనంతరం భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, వాటి భావాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి కేదారేశ్వరి వివరించారు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ప్రెసిడెంట్, కేర్ సెంటర్ నిర్వాహకురాలు తోట నాగమణి, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. మనకి భగవద్గీత అనగానే శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మన జీవితంలో మన జీవితం అనేది ఒక సాగరం లాంటిది. ఈ సాగరాన్ని దాటాలంటే మనకు జ్ఞానము ఎప్పుడైతే ఉంటుందో అవలీలగా దాటగలము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకోవడము. తర్వాత మనము కర్తవ్య కర్మలని ఆచరించాలి. అవి కూడా మనము ఫలితాన్ని ఆశించకుండా కర్మలని చేస్తూ ఉండాలి. వాటిని ఏమంటారంటే నిష్కామ కర్మలు అంటారు. కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉండడానికి కర్మ సన్యాసము అంటారు.
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మాధవనగర్లో గల శ్రీ సత్యసాయి బాబా ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మహిళా పిరమిడ్ మాస్టర్లు శ్రీకృష్ణుని గీతాలు అద్భుతంగా ఆలపించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ శాకాహార ర్యాలీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 21 రోజు పప్పుల మిల్లు గేటు దగ్గర నుండి బాపూజీ వీధి, పప్పుల మిల్లు, నేతాజీ రోడ్డు, నేతాజీ కాలనీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే 22వ రోజు మధురానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి శాకాహార ర్యాలీని ప్రారంభించి శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ రాజీవ్ గాంధీ నగర్, మధురానగర్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగించారు. అనంతరం ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా మన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని, అదేవిధంగా అన్ని మూగ ప్రాణులు కూడా కోడి, మేక, చేప, రొయ్య ఇలా జంతు జాతులన్నీ కూడా మనిషి ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో వాటికి కూడా అంతే స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవించే హక్కు ఉందని తెలియజేస్తూ విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా ఈ శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు. జై శాకాహార ర్యాలీకి, మహాకరుణ హింస శాకాహార సద్భావన యాత్రకు జగద్గురు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.